హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పెసరెట్ ప్రీమిక్స్ పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఒక్క పొడి కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు పెసరెట్లు తినాలనిపించినా జస్ట్ ఈ పొడిని మనము వాటర్లో కలిపేసి ఈ విధంగా చక్కగా పెసరెట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు రోజు నైట్ మనం పప్పు నానబెట్టుకోవాలి, మరుసటి రోజు రుబ్బి మళ్ళీ చేసుకోవాలన్న ప్రాసెస్ అంతా కూడా ఉండదన్నమాట. దీనికోసం ఫస్ట్ అయితే బౌల్లోకి 2 గ్లాసుల వరకు నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు అండి. తరువాత పెసలను మనం ఎందులో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ లో 1/2 గ్లాస్ వరకు పచ్చి బియ్యం యాడ్ చేసుకోవాలి. మనం రేషన్ బియ్యం ఉంటుంది కదా, అదే అనమాట. యాడ్ చేసేసి ఇందులోకి వాటర్ పోసి ఒక 2-3 సార్లు నీట్ గా కడిగిన తర్వాత వాటర్ ఏది లేకుండా వడగట్టేసుకోవాలి. ఇలా సివర్లో మనం బాగా వాటర్ అంతా వడగట్టిన తర్వాత దీని ఏదైనా క్లాత్ పైన వేసేసి బాగా పొడి పొడిగా ఆరనివ్వండి. నేనైతే ఆరబెట్టి తీసేసుకున్నాను. చూడండి, ఏమాత్రం తడి లేదు. ఇప్పుడు దీన్ని మనము ప్యాన్ లోకి వేసేసుకుని ఫ్లేమ్ వచ్చి మనము లో లేదా మీడియంలో పెట్టేసుకుని చక్కగా వీటన్నిటిని ఈవెన్ గా వేగనివ్వాలండి. కాస్త పప్పులైతే ఇలా లైట్ గా రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా మిరియాల్ని యాడ్ చేసుకోవాలి. కొంతమంది పెసరెట్లో మిరియాలు వేసుకోరండి, కానీ మీరు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు, యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వీటిని వేసేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఈవెన్ గానే మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా రంగు ఎంత బాగా మారిపోయిందో. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సొంటిని యాడ్ చేసుకోవాలి. ఈ సైజ్ తీసుకోండి. మీరు సొంటి లేదనిపిస్తే అల్లం ముక్కైనా ఇంత ముక్క వరకు తీసుకోవచ్చు. సొంటి యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం యాడ్ చేసేటప్పుడు లైట్ గా ఇలా దంచేసి యాడ్ చేసుకోండి, బాగా వేగిపోతుంది. నేనైతే ముందుగానే కాస్త ఫ్లేమ్ లో లైట్ గా కాల్చి యాడ్ చేసుకున్నాను. అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 6 వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకుని ఈ పప్పులతో పాటే వేయించేసుకుంటే అవి చక్కగా వేగిపోతాయి అనమాట. సపరేట్ గా మనం ఫ్రై చేసుకోవాలన్న అవసరం ఏం లేదు. సో లాస్ట్ మినిట్ లో వేసేసి వేపుకుంటే సరిపోతుంది. మీరు చూసినట్టయితే పెసళ్ళు చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయాయో. ఇంత మాత్రం మనం బాగా వేగనిస్తేనే పొడి చక్కగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. చేతితో పట్టుకుంటే కూడా మనకు అస్సలు వేడి ఉండకూడదు, అంతా చల్లారిపోవాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా ఫైన్ గా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటేనే మనకు పొడి కూడా మెత్తగా వస్తుందండి. చూస్తున్నారు కదా, బాగా ఫైన్ పౌడర్ అయితే నేను గ్రైండ్ చేసేసాను. మీకు చేతితో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా మనకు నూక్ అనేది తగలకూడదు. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి ఒక బౌల్లోకైనా తీసుకుని చల్లారనిచ్చేసి దీన్ని ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ ఏదైనా బాక్స్ లోకి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడల్లా తీసి దీన్ని మనం ఇన్స్టాంట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ బౌల్లోకి మనం ఎన్ని దోశలు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత పిండి అయితే తీసేసుకోవాలి. నేను దాదాపు 2 కప్పుల పిండి తీసుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా కాస్త లైట్ గా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా పలసగా కలుపుకోవాలి. దీన్ని మనం కలిపిన వెంటనే కాస్త పలసగా ఉంటుందండి. నేనైతే ఇలా కలిపాను. దీన్ని మూత పెట్టేసి ఒక 15 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టేసామనుకోండి, కొంచెం లైట్ గా థిక్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న పెనం పైన తగినంత పిండిని వేసి రౌండ్ గా మనము పెసరెట్లాగా చేసేసుకోవాలి. ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం చుట్టూ ఆయిల్ కానీ లేదా నెయ్యి అయినా మీ ఇష్టం ఏదైనా సరే యాడ్ చేసుకుని మధ్యలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర మరియు కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కావాలంటే క్యారెట్ కూడా తురిమి యాడ్ చేస్తారు, అలా కూడా బాగుంటుంది. మీకు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి లైట్ గా పైన ప్రెస్ చేశారనుకోండి, పిండికి ఆనియన్స్ అనేది కాస్త పట్టుకుని ఉంటుంది. సో ఒకవైపు చక్కగా కాలనివ్వండి. కాలిన తర్వాత లైట్ గా ఎడ్జెస్ రిమూవ్ చేసేసి మరోవైపుకి ఫ్లిప్ చేసి 2 వైపులా చక్కగా కాల్చి తీసేసుకుంటే మన టేస్టీ పెసరెట్లు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.